అందరికీ నమస్కారం. ఈరోజు మనం పచ్చి మామిడికాయలతో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందు మార్కెట్ నుంచి తెచ్చుకున్న 1 కేజీ చేపల్ని శుభ్రంగా పసుపు, నిమ్మకాయ, సాల్ట్ వేసుకుని కడుక్కోవాలి, నీసు వాసన రాకుండా. కడుక్కున్న తర్వాత దానిలో 2 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద 4 ఉల్లిపాయలు తీసుకుని ఇలాగ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద ఎల్లుల్లిపాయ, 2 స్పూన్లు జీలకర్ర 2 పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 8 పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ తురుమండి. ఇది నేను దీంతో తురుముకున్నాను. తొక్క పీల్ చేసుకుని సన్నగా తరుగుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. పొయ్యి వెలిగించి పొయ్యి మీద దాగబెట్టి ఎట్లా రెడీ చేయాలో ఇప్పుడు చెప్తానండి ప్రాసెస్. ఇలా పొయ్యి మీద వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి. వెడల్పాటి దాకా అవసరం అవుతుంది చేపల పులుసుకి, ఎందుకంటే ముక్క విడిపోకుండా చాలా నీట్గా వస్తుందండి, తయారవుతుంది. నేను పొయ్యి మీద దాకపెట్టి దాంట్లో వాటర్ లేకుండా హీట్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ముందుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి. పచ్చిమిరపకాయలు ఒక వేగిన తర్వాత మనం ముందుగా ఆడపెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, అది ఉల్లిపాయ పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది ద్వారగా వేగే వరకు కొంచెం వేగించుకోవాలి. ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఇలాగ ఆనియన్స్ పేస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా ఆడపెట్టుకున్న వెల్లిపాయ, జీలకర్ర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకుని కొంచెం బాగా తిప్పుకోవాలి. ఇలా వెల్లిపాయ, జీలకర్ర పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుని దీంట్లో ముందుగా మనం తరుగు పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ లాగేసినండి. ఇంకొక టేబుల్ స్పూన్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దీన్ని బాగా కలిసి ఒక 2 మినిట్స్ ఉడికే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో 2-3 టేబుల్ స్పూన్లు కారం, అలాగే 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిష్ను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న దాంట్లో కారము, ఉప్పు కూడా యాడ్ చేసాము. తర్వాత మనం పులుసు ఒకసారి టేస్ట్ చూసుకుని రుచి సరిపడే సాల్ట్ అప్పుడు వేసుకోవచ్చు. కారం, ఉప్పు యాడ్ చేసుకుని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ముక్క ములిగేంత వాటర్ దీంట్లో పోసుకోవాలండి. దానికి ప్రత్యేకించి కొలమానం అంటే ఏమి ఉండదు. మన ఫిష్ ముక్క ములిగేంత వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పులుసులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఈ పులుసు బాగా మరిగేంత వరకు మరగనివ్వాలి. ఆ తర్వాత మనం ఒక్కొక్కటిగా చేపల ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత పులుసు ఇలా ఉడుకుతుంది. ఈ ఉడుకుతున్న పులుసులో మనం ఒక్కొక్కటిగా చేప ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇలా ముక్కలన్నీ ములిగిలాగా యాడ్ చేసుకోవాలండి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. చేపల పులుసు చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి. చికెన్కి అయితే టైం పడుతుంది. అట్లానే చేప తలకాయలో ఒమేగా 3 ఫ్యాటీ ఉంటుందండి, చాలా మంచిది. అది హెల్త్కి, హార్ట్కి కానీ, లేదంటే కొంచెం ఫ్యాటీగా ఉన్న ఫ్యాటీ లివర్కి కానీ చాలా ఆరోగ్యకరమైనది ఒమేగా 3 ఫ్యాటీ అనేది. సో తప్పకుండా అందరూ చేప తలకాయ ట్రై చేయండి. ఇలాగ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం. 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడే చూసుకోవాలండి సాల్ట్ సరిపోయిందో లేదో. సాల్ట్, కారం ఒకవేళ తక్కువైతే కనుక కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. 5 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో ఫిష్ మసాలా, కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. లేదా ఫిష్ మసాలా లేకుంటే మన ఇంట్లో ఆడబెట్టుకుని గరం మసాలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మసాలా, ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత గిన్నె పట్టుకుని నెమ్మదిగా తిప్పుకోవాలి. గరిటె పెట్టి తిప్పకూడదండి. గరిటె పెట్టి తిప్పితే ఇక్కడ ముక్క ఇడిపోతుంది. మసాలా యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే అండి, ఉడికిపోయిందండి చేపల కర్రీ. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఒక నిమిషం సిమ్లో పెట్టుకుని తర్వాత కట్టేసుకుంటే సరిపోతుంది. ఇది చేపల పులుసులో కొంచెం పులుసు ఎక్కువగా ఉంటే అన్నం బాగా కలుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.